నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా అరుణ్. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీ అందరికీ చెప్పాలి అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అదేంటి అంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ అనేవి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో ఇవి కామన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇంజెక్షన్స్ ఇప్పించుకోవడం, క్యాన్యులా పెట్టడం కూడా పిల్లలకి చాలా కామన్ అయిపోయింది. సో వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి, పిల్లల్ని ఆరోగ్యంగా ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ విషయాలని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో నేను పర్సనల్గా మా పిల్లల విషయంలో ట్రై చేసి చాలా వరకు సక్సెస్ అయ్యానండి. సో అందుకోసమే నేను ఈ టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా మనకి ఏదైనా జలుబు, దగ్గు వస్తాయి, మన జనరేషన్ కావచ్చు, మన ముందు జనరేషన్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయి, జలుబు కానీ దగ్గు కానీ వస్తే టాబ్లెట్స్ వాడకుండానే తగ్గిపోయేవి అవి. కానీ ఇప్పుడు పిల్లలు ఒక్కరు కూడా అలా తగ్గడం లేదు. జలుబు, దగ్గు వచ్చేసిందంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇప్పించాల్సిందే, అలాగే గ్యాస్ పట్టించాల్సిందే. ఇంత సివియర్ అయిపోతుంది పరిస్థితి. ఎందుకు మనలాగా వాళ్ళు రికవర్ అవ్వలేకపోతున్నారు? మనలాగా వాళ్ళు లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, అది వర్క్ చేసి పిల్లలకి మన మందులు ఇవ్వకుండానే ఏ విధంగా వాళ్ళు రికవర్ అయ్యేలాగా, వాళ్ళు స్ట్రాంగ్ అయ్యేలాగా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈరోజైతే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అసలు విషయంలోకి వెళ్దాం. మనం పిల్లలకి ఫస్ట్ జలుబు రాగానే, అసలు జ్వరం ఉన్నా లేకపోయినా చాలా వరకు ఏం చేస్తుంటారంటే జలుబు వచ్చిందంటే ముందు జాగ్రత్తగా ఫీవర్ సిరప్ కూడా వేసేస్తున్నారు, జ్వరానికి కూడా వేస్తున్నారు. ఇంకా జలుబుకి వెంటనే వచ్చిన రోజు నుంచే సిరప్స్ అనేవి కంటిన్యూగా వేస్తున్నారు అనమాట. సో దీన్ని మనం ఫస్ట్ బ్రేక్ చేయాలి. జలుబు వచ్చింది అంటే ఫస్ట్ 3 days ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా హోమ్ రెమెడీస్ని మాత్రమే యూజ్ చేయాలి. వాటితో పాటు కొన్ని జాగ్రత్తలు అనేవి మనం పాటించాల్సి ఉంటుందన్నమాట. హోమ్ రెమెడీస్ అంటే చాలా వరకు మనకు అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా చాలా హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయి, వాటిని ట్రై చేయొచ్చు. వాటితో పాటుగా జలుబు వచ్చినప్పటి నుంచి పిల్లలకి తగ్గేంత వరకు వేడి నీళ్ళని మాత్రమే, అది కూడా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని మాత్రమే ఇవ్వాలన్నమాట. చల్లగా ఉండే పదార్థాలని తినిపించకూడదు, తాపించకూడదు. అలాగే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా పిల్లల్ని వెచ్చగా ఉంచాలి, నీళ్ళలో ఎక్కువ ఆడనివ్వకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్డ్గా ఉండాలన్నమాట. ఏమేమి పెట్టకూడదు అంటే ముఖ్యంగా అరటిపండు అనేది పిల్లలకి పెట్టకూడదు. జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదు. అలాగే రేగు పండ్లు కావచ్చు, వాటర్ మెలన్ కావచ్చు, కీరదోస కావచ్చు, ఇట్లా జలుబుని ఇంకా ఎక్కువ చేసే పదార్థాలని వాళ్ళకి తినడానికి ఇవ్వకూడదు జలుబు వచ్చిన తర్వాత. కానీ జలుబు రావడానికి ముందే వీటన్నిటిని మానేయమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే జలుబు రావడానికి ముందు, లేదంటే వాళ్ళు నార్మల్గా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి జలుబు వచ్చిన తర్వాత వీటినైతే ఇవ్వకూడదు అనమాట తగ్గే వరకు. సో ఈ విధంగా ఈ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. జలుబు వచ్చింది అని తెలియగానే వాళ్ళకి స్నానం చేయించడం కూడా మానేస్తూ ఉంటారు చాలామంది. సో దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. అంటే మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం స్నానం చేయించకుండా ఆఫ్టర్నూన్ టైంలో, మధ్యాహ్నం టైంలో స్నానం చేయించాలన్నమాట. కొంచెం బాగా వేడిగా ఉండే నీళ్ళతో స్నానం చేయించేసి వీలైతే పొగ వేయాలి. అంటే ముక్కులోకి డైరెక్ట్గా వెళ్ళేలాగా కాకుండా వాళ్ళ బాడీకి టచ్ అయ్యేలాగా, చెస్ట్కి అలాగే ఫోర్ హెడ్కి వేడి తగిలేలాగా వాము, కరివేపాకు, ఇంకా పసుపు, రాగి పిండి ఇలాంటివి వేసి ఆ పొగ వాళ్ళ శరీరానికి పట్టేలాగా చూసుకోవాలి. ముక్కుల్లోకి పూర్తిగా వెళ్ళేలాగా కాకుండా, డైరెక్ట్గా ముక్కుల్లోకి వెళ్ళేలాగా కాకుండా శరీరానికి పట్టేలాగా బాడీ అనేది హీట్ అయ్యేలాగా చూడాలన్నమాట. ఇంకా ఆ టైంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అంటే రసం అన్నం కావచ్చు, లేకపోతే పప్పుచారు అన్నం కావచ్చు, ఆకుకూరలు ఇలాంటివి పెట్టాలన్నమాట. సో వాటితో పాటుగా వాళ్ళకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే ఫుడ్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ వెజ్ అలాంటిది కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని పిల్లలకి తినిపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా వాటర్ అనేది తాగేలాగా చూడాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళని ఎక్కువ సార్లు పిల్లలకి ఇస్తూ ఉండాలి. కొబ్బరి నీళ్ళు అనేవి అస్సలు ఇవ్వకూడదు, టెంకాయ నీళ్ళు అనేవి. తర్వాత జ్యూసెస్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట జలుబు ఉన్న టైంలో. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే 3 daysలోనే వాళ్ళకి జలుబు అనేది తగ్గుముఖం పడుతుంది అనమాట. ఒకవేళ తర్వాత ఉన్నా కూడా
అది ఫీవర్ రానంత వరకు మనం దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే సిరప్స్ గానీ, టాబ్లెట్స్ కానీ ఏమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకందరికీ తెలుసు జలుబు టాబ్లెట్స్ వేసుకున్నా, వేసుకోకపోయినా 1 వీక్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. సో, కాబట్టి చాలా వరకు టాబ్లెట్స్‌ని కావచ్చు, సిరప్స్‌ని కావచ్చు అవాయిడ్ చేయండి. మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి దానంతట అదే పని చేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా చూసుకోవాలి గానీ, బయట నుంచి వచ్చే మందులు పనిచేసేలాగా మనం ఎంకరేజ్ చేయకూడదనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్న సహజంగా ఉండే రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయి టాబ్లెట్స్, సిరప్స్ తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి తగ్గుతుంది. దానికి అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయినప్పుడు కొన్ని రోజులకి అవి గూడా పనిచేయడం మానేసి ఇంకా ఎక్కువ మందులు వాడాల్సి వస్తుందనమాట. ఇప్పుడు మనం అనుభవించే స్టేజ్ అదే చాలా వరకు గూడా. అంటే చిన్న సిరప్స్‌తో అసలు తగ్గిపోవట్లేదు. ఖచ్చితంగా యాంటీబయోటిక్స్ వాడేంత వరకు గూడా తగ్గట్లేదనమాట. అది మనమే మన పిల్లలకి అలవాటు చేసేసాం. ఇంకొకటి ఫీవర్ సిరప్ ఎక్కువగా చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళ పిల్లలకి తగ్గింది అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ లేకుండానే అదే సిరప్ తీసుకొనొచ్చి యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ పారాసిటమాల్ కాకుండా మెఫినమిక్ యాసిడ్ ఉండే ఫీవర్ సిరప్‌నైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో, దానివల్ల ఏమవుతుంది అంటే దాంట్లో పెయిన్‌కి కూడా పనిచేస్తాయన్నమాట అవి. అలాగే మనం ఎంత డోస్ వేయాలా అనేది పక్కన వాళ్ళని అడిగి వేస్తూ ఉంటారు చాలా వరకు. సో, ఇదంతా కరెక్ట్ కాదండి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనం సిరప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు ఎంత వెయిట్ ఉన్నారు, ఆ వెయిట్‌కి ఎంత డోస్ ఇవ్వాలి అని చెప్పేసి డాక్టర్స్‌కి మాత్రమే తెలిసి ఉంటుంది. వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం వాటిని యూజ్ చేయాలన్నమాట. సో, నార్మల్‌గా ఉన్నప్పుడు నార్మల్ పారాసిటమాల్ సిరప్‌ని గానీ, లేకపోతే పారాసిటమాల్ టాబ్లెట్‌ని గానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతకు మించి హై డోస్ ఉండే సిరప్‌లని మనం యూజ్ చేస్తున్నట్లయితే అవి కొంచెం డేంజర్ అనమాట పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు. ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఇలాంటివి పెయిన్ కిల్లర్స్ ఉండే సిరప్స్ కావచ్చు, లేకపోతే టాబ్లెట్స్ కావచ్చు ఎక్కువగా యూజ్ చేయకూడదనమాట. సో, వాటికి అడిక్ట్ అయిపోయి అవి ఒక డ్రగ్స్ లాగా పనిచేస్తాయన్నమాట. అవి వేసుకుంటే మాత్రమే తగ్గుతుంది. సో, నేను కూడా అదే మిస్టేక్ చేశానండి మా పిల్లలకి. నార్మల్ పారాసిటమాల్‌కి వాళ్ళకి ఇప్పుడు ఫీవర్ వస్తే తగ్గనే తగ్గదు. మెఫినమిక్ యాసిడ్ ఉండే సిరప్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఫీవర్ అనేది తగ్గుతుంది. సో, అంతవరకు వెళ్ళకుండా మనం ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఉండాలన్నమాట. సో, ఇదండి విషయం. ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ గానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే గనక సో, మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. నేను వాటి గురించి వీడియోస్ అయితే చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.